అమ్మమ్మ ఏం సంగతి ఇవాళ నీకు ముందుగా అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఏంది మరి ఇలా శివుడికి ఏమేం చేసినావు? ఇలా ఏం లేదయ్యా, 2 కందగడ్డ కిలంట కందగడ్డ తీసుకున్నా, మొక్కజొన్న కంకు తీసుకున్నా, మళ్ళా బజారు పోవాలి, మళ్ళీ ఇంకా పండ్లు పొలాలు తెచ్చుకోవాలి, అరటి పండ్లు ఇట్లా కొబ్బరికాయలు తెచ్చుకోవాలి, నూనె తెచ్చుకోవాలి, దీపం ముట్టించుకోవాలి. 6 గంటలకు మళ్ళీ స్నానం చేసి ముట్టించి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని ఇంకా అప్పుడు పండ్లు పొలాలు ఏమైనా తెచ్చుకుని అంటే తింటారు 2. మళ్ళీ తెల్లారి స్నానం చేసి మళ్ళీ దీపం ఉంటుందిలే కానీ కొండ దీపం ఉంటుంది కానీ మామూలుగా దీపం మీరే దేవుల కాడ పెట్టుకోవాలి. పెట్టుకొని స్నానం చేసి ఆయనతో ఒక పొద్దు ఇవాళ మళ్ళీ నైద్యం వండుకొని ఆ తండ్రికి పడి పెట్టి ఆ పడిది 2 పళ్ళు ఆడబెట్టి ఒక పడి నేను తినాలి, వేరే వాళ్ళకు ఆ పళ్ళు పెట్టాలి. మళ్ళీ ఆడదేవతల గది పెట్టేది ఆ కోరేళ్ళు మళ్ళన్నకు ఏమడాలి రాజన్నకు తప్ప ఇంకెవరకు లేదు. ఇక అంతవరకు ఉన్నదయ్యా నా సాధీనం. అయితే ఇక ఈ గట్టిగా ఉంటాయి ఈ యొక్క శివరాత్రి నాడే. వరకు సోమవారం ఒక పొద్దు బాగానే ఉండేది కానీ ఇప్పుడు తాత సాకిరి ఎక్కువైంది కానీ నేను ఉండలేకపోతాను. తండ్రికి దండం పెట్టుకున్నా. అయితే ఇప్పుడు మరి నైట్ జాగారం ఉంటావు? బరాబర్ ఉంటా. ఓకే, మొత్తం పూజ అయిందా? పూజ కాలేదు, దీపం ముట్టియాలి. ఇంకా ఇప్పుడు దీపం ముట్టియాలి. నా ఇంట్లో బియ్యమే ఆడ పైలంలో పెట్టుకొని 5 బిల్లుకి వేసుకుంటా. బుచ్చం అడగాలి ఆయనకు. ఆ బుచ్చం అడిగిన బియ్యం నా ఇద్దం అంటారు రేపు పొద్దుగాల. ఓకే, ఏంటి ఇంకేమేం చేస్తారు ఇంకా మహాశివరాత్రి రోజు? ఇంకా మీరు అంతనా? ఇక కందగడ్డ మొక్కజొన్న కంకులు ఇంకేమైనా ఉందా? ఇంకా స్పెషల్ ఏమైనా ఉందా? స్పెషల్ ఏం లేదు. ఇవే శివుడికి మొత్తం నైవేద్యం. నైవేద్యం అంటే రేపొద్దుటే అది. నైవేద్యం అంటే రేపొద్దులే. అది కూడా మామూలుగానే ఇంత పెరుగు అన్నం పెడతాం, పెరుగు తెస్తా, ఇంత పప్పు, కూరగాయలు వండుతా, తండ్రికి పెట్టుకుంటా. ఒక్క బుక్క ఆయన పేరు మీద నేను ఇడవాలి. అదే అయ్యా దండం పెట్టుకుంటున్నా. మా పిల్లలు మమ్మల్ని చల్లగా కాపాడని దండం పెడతాను. మళ్ళీ పోతే ఇంకెవరైనా ఉన్నారు అనుకుంటున్నావా? లేరు అనుకుంటున్నావా? నా కూరగాయలు కాదు. ఆయన పెళ్ళం మంచి దొరకాలి, పిల్ల మంచి దొరకాలి, తల్లిగారి చల్లగా, వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబం చల్లగా అని దీవిస్తాను. నాకు ఏం కాలే కానీ ఓకే, నీ ఆశీర్వాదాలు కూడా మంచిగా కానీ సరే మరి. ఓకే, ఈ మొత్తానికి అయితే ఈరోజు మహాశివరాత్రి అయితే నీకు రేపు మళ్ళీ నేను ఎల్లుండి కలుస్తాను నీకు. ఓకేనా? రేపు వస్తలే కానీ ఇక నువ్వు జాగారం మళ్ళీ ఎన్నింటికి మళ్ళీ వండుకోవాలి. ఓకే ఓకే, సరే అమ్మమ్మ. మొత్తానికి అయితే ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సరే మరి. ఓకే, బాయ్. మరా బాయ్. రేపు కలుసుకుందాం మనం.